అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకోవటానికి గల కారణం, అందరూ భగవద్గీత జ్ఞానం తెలుసుకొని అందరూ జ్ఞానులు అవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవటం జరుగుతున్నది. భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 65వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠితే. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము: ఆత్మదర్శనము కలిగినప్పుడే సర్వ దుఃఖములకు హాని ఏర్పడును, బుద్ధి సుస్థిరత చెందును, మనస్సు నిర్మలత్వము పొందును. ఇంకా వివరంగా తెలియచేసుకుంటే, ఇక్కడ బ్రహ్మయోగమున మనస్సు లోపలి గుణముల బయటి ఇంద్రియముల ధ్యాస లేకుండా పోయినప్పుడు ఆత్మదర్శనము అగును అని ఇక్కడ తెలియజేశారు. ఒక్కమారు ఆత్మదర్శనము కలిగిన వానికి తర్వాత ఎన్ని దుఃఖములు తటస్థించినను, ఎన్ని దుఃఖములు అతనికి ఏర్పడినను, ఆత్మదర్శనము ఒక మారు కలిగిన వానికి ఎన్ని దుఃఖములు వచ్చినను వాడు వాటిని లెక్క చెయ్యడు. ఆత్మానుభూతి ముందర ఏ దుఃఖము కనిపించదు. ఆత్మానుభూతి అంత పెద్దదిగాను, అంత సంతోషకరమైనదిగాను, ఆ అనుభూతి చెప్పలేనిదిగాను ఉంటుంది. అందుకోసము ఏ దుఃఖము అతనిని బాధించదు. ఒక్కమారు ఆత్మదర్శనము కలిగిన వానికి మనస్సు కూడా మొదటి వలె చలించక నిలుచుటకు అనుకూలపడును. ఒకసారి ఆత్మదర్శనం కలిగిన వాడికి మనసు కూడా చంచలించకుండా నిలకడగా ఉండటము కలుగుతుందంట. చలించకుండా ఉండుటకు, నిలుచుటకు అనుకూలపడును అంట. మనసు కూడా అనుకూలంగా మారిపోతుంది ఒక్కసారి ఆత్మదర్శనం కలిగిన అతనికి. బుద్ధియు స్థిరపడును. మనస్సు అనుకూలముగా ఏర్పడుతుంది, బుద్ధి కూడా స్థిరపడుతుంది ఆత్మదర్శనము కలిగిన అతనికి. ఇట్టి స్థితి పొందని వాడికి, మనిషికి ఎలా ఉండునని వేరే శ్లోకములో చూద్దాము. ఆత్మదర్శనమైన వానికి మనసు స్థిరముగా ఉండి ఎలా సహకరిస్తుందో, బుద్ధి కూడా చెలించకుండా ఎలా నిలకడగా ఉంటుందో ఆత్మదర్శనమైన వాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇలా ఆత్మదర్శనము కాని వాని గురించి కూడా వాడు ఎలా ఉంటాడు అనే వివరము ముందు రాబోయే శ్లోకంలో చెప్పుకుందాము. అందరికీ నమస్కారం.